అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు అబ్బాయి మిస్టేక్స్. సో ఈ రిలేషన్ అనేది జనరల్గా ఏంటి అంటే కాలేజ్ డేస్లో కానీ లేకపోతే ఇప్పుడున్న లవ్ అంటే లవర్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే అర్థం ఏంటి అంటే సినిమాలకి షికార్లకు తిరుగుతూ సాయంత్రానికి ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. జనరల్గా జరిగేది ఇదే. సో లవర్స్ అంటే ఇంతే జరిగేది. సరే దానికి కొంత అడ్వాన్స్ అయిన వాళ్ళు రూమ్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదో వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ అది డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ ఈ వీడియోలో సో మీరు అనుకోవచ్చు చూజ్ యువర్ కెరీర్ అంటున్నారు, మీరు దీని గురించి ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ విషయం దగ్గర స్ట్రక్ అవుతూ ఉంటారు. కెరియర్ గురించి ఆలోచించలేక ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి, అమ్మాయి బ్రేకప్ చెప్పింది అని చెప్పి కొన్ని మిస్టేక్స్ చేసి కెరియర్ని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో ఏంటి ఆ మిస్టేక్స్, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి బ్రేకప్ చెప్పినప్పుడు నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుద్ది అంటది అమ్మాయి. బాయ్స్ అందరూ జాగ్రత్తగా మీరు వినాలి. లేకపోతే మా పేరెంట్స్ ఇవి నచ్చవు, మా పేరెంట్స్ వద్దంటున్నారు, మా పేరెంట్స్ తెలిసిపోయిందని చెప్తాయి. ఇంకొంతమంది రకరకాల రీజన్స్ అనేది చెప్తా ఉంటారు. సో బేసికల్లీ మీరు ఒక విషయం ప్రతి ఒక్క బాయ్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు బ్రేకప్ అంటే బ్రేకప్ చెప్తున్నారు. ఎగ్జాంపుల్ బ్రేకప్ ఇప్పుడు చెప్పారనుకుంటే అది ఓవర్ నైట్లో రాత్రి తీసుకునే డెసిషన్ కాదు. ఈవెన్చువల్లీ 3 నెలల నుంచో 4 నెలల నుంచో 6 నెలల నుంచో వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారు ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా రేరెస్ట్ కేసెస్లోనే బాయ్స్ బ్రేకప్ చెప్పేది, కానీ ఎక్కువగా అమ్మాయిలే ఫస్ట్ ఇనిషియేట్ చేస్తుంది దీన్ని. దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్, అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. చాలా వరకు మెజారిటీ ఆఫ్ పీపుల్, రేరెస్ట్ అబ్బాయిలు కూడా కొంతమంది ఎదవలు ఉంటారు, అమ్మాయిలు ఎలాగా కొంతమంది పనికిమాల ఉంటారో అబ్బాయిలో కూడా కొంతమంది ఎదవలు ఉంటారు, కాదనట్లేదు. కానీ కంపారిటివ్లీ ఇప్పుడున్న సొసైటీలో సో డామినేషన్ ఎక్కువైపోతుంది. సో మనం దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత చంపేయడము, లేకపోతే డ్రమ్ముల్లో పెట్టడము, హనీమూన్ కానీ తీసుకువెళ్ళి అబ్బో చాలా దారుణంగా ఉంది. మాట్లాడితే కొన్ని ఈ మధ్య అమ్మాయిలు ఆగడాలు ఎక్కువైపోయింది. అందరూ కాదు, అందరూ ఇలా చేస్తున్నారు, కొంతమంది అమ్మాయిలు ఇలా చేస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఈరోజు బ్రేకప్ చెప్పారంటే దీనికి 3 నెలల ముందు 4 నెలల ముందు మెంటల్లీ ప్రిపేర్ అవుతారు. బ్యాకప్ ప్లాన్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకే, చాలా పకడ్బందీగా వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత ఏదైతే బ్రేకప్ ఉన్నదో సో బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే సో మళ్ళీ వీళ్ళు రాక్షస ప్రయత్నం చేస్తారు. ఎలాంటి ప్రయత్నాలు అంటే వాళ్ళు మాట్లాడడం, వాట్సాప్లో మెసేజ్ చేయడం, వాట్సాప్లో మెసేజ్ బ్లాక్ చేస్తే ఇంకొక నెంబర్ నుంచి చేయడం, ఇంకొక ఫేస్బుక్లో ఇంకొక నెంబర్ నుంచి చేయడం, ఇంకొక నెంబర్ నుంచి చేయడం, ఇలా ఎన్ని నెంబర్ల నుంచి ప్రయత్నం చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడించడం, ఇంకొకరి ద్వారా మాట్లాడించడం. సో ఈ ప్రాసెస్లో డిప్రెషన్ గురయ్యి ఆ అమ్మాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమ్మాయి నాకు వద్దు అనుకొని డిసైడ్ అయిందంటే నువ్వు ఎంత గీ పెట్టుకున్నా నువ్వు ఊరేసుకొని చచ్చినా రాదు. ఇది నిజం అనమాట. అందరూ చాలామందికి తెలియని విషయం ఇది. అప్పటిదాకా చాలా క్లోజ్గా ఉండొచ్చు, అప్పటిదాకా మీరు విపరీతంగా తిరిగి ఉండొచ్చు, అప్పటిదాకా మూతులు నాకొని ఉండొచ్చు. తప్పుగా మాట్లాడద్దు ఈ మాట మాట్లాడుతున్నందుకు. సో ఐఎమ్ నాట్ సపోజ్ టు స్పీక్ లైక్ దిస్. ఎప్పుడు నేను ఇలా మాట్లాడలేదు, బట్ మాట్లాడాల్సి వస్తుంది. కొంచెం నా తమ్ముళ్ళకి వాళ్ళు కొంచెం తెలుసుకోవాలి, వాళ్ళ కళ్ళు తెలుసుకోవాలి. జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచి పోషిస్తే వాళ్ళు లైఫ్ని స్పాయిల్ చేసుకొని, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని, సిగరెట్లు మందు తాగుతూ వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు. కాబట్టి కొంచెం పర్సనల్గా మాట్లాడాల్సి వస్తుంది. సో ఐఎమ్ నాట్ సపోజ్ టు స్పీక్ లైక్ దిస్ ఓపెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో. నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అలా విధంగా చేసుకుంటుండొచ్చు. మీరు రూమ్లోకి వెళ్ళి ఉండొచ్చు, ఇంకొకటి చేసుకుంటుండొచ్చు, ఇంకోటి చేసుకుంటుండొచ్చు. బట్ వన్స్ అమ్మాయి డిసైడ్ అయిందంటే చాలామంది నువ్వు నీ వర్జినిటీ నేనే తీసేసాను, లేకపోతే నిన్ను ఇంత ప్రేమించాను, ఇంత ఇష్టపడ్డాను, ఇంత లవ్ చేశాను, మీరు ఏం చెప్పినా వన్స్ అమ్మాయి డిసైడ్ అయిందంటే దెర్ ఈజ్ నో కమింగ్ బ్యాక్. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన హార్ష్ ట్రూత్. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం కూడా ఇంకొకటి బ్యాకప్ ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇదే చాలామంది అంటే వాళ్ళు గుర్తురారు. డెఫినెట్లీ ఇప్పుడు రీజన్స్ చెప్తారు, పేరెంట్స్ వద్దన్నారు. మరి తిరిగినప్పుడు పేరెంట్స్ గుర్తు రాలేదా? బండ్ల మీదకి తిరిగినప్పుడు గుర్తు రాలేదా? పార్కులో తిరిగినప్పుడు గుర్తు రాలేదా? డూయిట్లో పడుకున్నప్పుడు గుర్తు రాలేదా? రాత్రి పగలు తిన్నావా ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, పొగులు రాత్రి చాటింగ్లు చేసుకున్నప్పుడు గుర్తు రాలేదా? నీకు నచ్చలేదు కాబట్టి ఏదో ఒక రీజన్, అమ్మాయిలకి కొంతమందికి నచ్చలేదు కాబట్టి ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ బాయ్స్ కూడా తమ్ముళ్ళు కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే 25-26 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రులు కాదని మీతో తిరిగినప్పుడు వాళ్ళనే వదిలేసి వాళ్ళకంటే నువ్వే ఎక్కువ అని అన్నదంటే నువ్వెంత 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు తిరిగి ఆలోచన చేయాలి. ఇట్ ఈస్ అప్లికబుల్ టు గర్ల్స్ ఆల్సో. 25-26 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులు కాదని మా అమ్మ నాన్నకంటే నువ్వే ఎక్కువ అని ఎవరైనా అబ్బాయి అన్నా కానీ మీరు ఆలోచన చేయాలి. నువ్వెంత 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల పరిచయం. సో ఒకటే విషయం ఏంటి అంటే ఒక్కసారి అమ్మాయి డిసైడ్ అయితే వెనక్కి రాదు. సో అనవసరంగా అన్నెసరిగా ఏదేదో చేసి అనవసరంగా లీగల్ కాంప్లికేట్ ఎలా ఉంటుందంటే
తప్పు నీది కాకపోయినా కానీ నీది అయ్యేలాగా నువ్వు చేసుకోవద్దు. అనవసరంగా మందు సిగరెట్లకు బానిస అవ్వద్దు. మీరు మీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే కూడా మీరు ప్రేమించాల్సింది, మీరు లవ్ చేయాల్సింది మీ కెరియర్ లైఫ్. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మీరు బతుకున్నంతకాలం, ఓకే, బతుకున్నంతకాలం ఒక అబ్బాయిగా, మగాడిగా మీకు సంపాదన లేకపోతే మీకు విలువ ఉండదు. మీ ఫస్ట్ ప్రయారిటీ, మీ ఫస్ట్ ఎవరినన్నా ఇష్టపడే ప్రపంచంలో అంటే ఫస్ట్ మీ కెరియర్ని ప్రేమించండి, కెరియర్ని ఇష్టపడండి. ఎప్పుడు మోసం చేయదు అది. ఎప్పటికైనా కానీ మీకు ఎవరున్నా లేకపోయినా కానీ, ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి వస్తుంది, నువ్వు సెటిల్ కాలేదనుకో కనీసం చూడరు. నీ ఫ్రెండ్స్ కూడా నీకు ఫోన్లు చేయడం మానేస్తారు. అప్పటిదాకా నీ దోస్తానాలు బండ్ల మీద తిరిగి ఏదైతే బాగా జల్సా అదే ఎంజాయ్గా వాళ్ళతో నీ అన్నీ షేర్ చేసుకుని నీ ఫ్రెండ్స్ కూడా నీ ఫోన్ ఎత్తడం మానేస్తారు. ఇఫ్ యు ఆర్ ఆన్ ద రాంగ్ ట్రాక్ తప్పామంటే గుర్తుపెట్టుకోండి, అమ్మాయి బ్రేకప్ చెప్పేసింది ఇంకా లైఫ్ ఏమి ఉండదు. అమ్మాయి బ్రేకప్ చెప్తే లైఫ్ ఎందుకు ఉండదు? నిజంగా చెప్తున్నా, నిజమైన లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. యూ విల్ కేమ్ టు నో ఎవడు మనవాడు కాదు, మన పరిస్థితి ఏంటి, ఎవర్రా మనకు దిక్కు అనేది మీకు అప్పుడే తెలుస్తుంది. ఒక సిచ్యువేషన్ చెప్తాను, మీ అందరికీ ఇప్పుడు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. యాక్చువల్లీ దీనికి రిలవెంట్ కాదు. నేను చదువుకునే రోజుల్లో బాగా కొంచెం ఎట్లా ఉండేవాడిని అంటే కొంచెం ర్యాష్గా ఉండేవాడిని. ర్యాష్గా అంటే కొంచెం ఒక రకమైన తిరుగుళ్ళు, కొట్లాటలు, ఇట్లాంటి వాటిలో ఉండేవాడిని. అట్లాంటి వాటిలో వచ్చినప్పుడు ఒకసారి మా ఊరు దగ్గర గవర్నమెంట్ కాలేజీలో గ్రౌండ్ ఉండేది. సో అయితే ఒక చిన్న గొడవ అయ్యి, సరే ఆ గొడవ ఏంటి అనేది అది ఒక స్టోరీ. గొడవ అయితే నేను నా సైడు దాదాపు అంటే ఒక 70 నుంచి 80 మంది చేరాం కొట్టుకోవడానికి. కర్రలు, రాడ్లు. ఆ రోజుల్లో నేను చదువుకునే రోజుల్లో ఇంటర్ అయిపోయింది, ఇంకా బీటెక్ జాయిన్ అవుతున్నాను, అబౌట్ టు జాయిన్ బీటెక్. ఆ టైంలో ఒక దాదాపు మనం ఒక 40-50 మంది, వాళ్ళకి 20-30 మంది, దాదాపు 70-80 మంది గ్రౌండ్లో కొట్టుకోవడానికి, తలకాలు పగలు కొట్టుకోవడానికి రెడీ అయ్యారు. సో అన్ఫార్చునేట్లీ ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇమ్మీడియట్లీ ఒక జీప్లో పోలీసులు బండ్లు వేసుకొని అంతా రౌండప్ చేసేసి 10 మంది దాకా పట్టుకున్నారు. మిగతా వాళ్ళు తప్పించుకున్నారు. కాకపోతే గొడవకి కారణం నేను మెయిన్ అవతల ఇంకొక అతను, మా ఇద్దరిని మాత్రం ఎక్కడున్నా రావాలి అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరిగింది. ఆ టైంలో ఒక్క ఫ్రెండ్ రాలనా, ఎంతమంది కోసం నేను కొట్లాడలేను నాకు లెక్క కూడా లేదు. ఒక్క ఫ్రెండ్ రాలా. ఎవరు వచ్చారు తెలుసా? మా అమ్మ, మా నాన్న. లీగల్గా ఏమైనా ఉంటే ఫైల్ చేయండి, మేము చూసుకుంటాము అంటే మనం తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి. ఎవరు రాలా. ఇలాంటి సిచ్యువేషన్లో నేను నా లైఫ్లో నేను కెరియర్లో ఫెయిల్ అయినప్పుడు కానీ, లవ్లో ఫెయిల్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇట్లాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు నా జీవితంలో ఎప్పటికీ కూడా నాకు ఏమన్నా అయితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మా అమ్మ, మా నాన్నే. ఎక్కువగా బాధపడేది, ఎఫెక్ట్ అయ్యేది ఇప్పటికి కూడా మా అమ్మ, మా నాన్నే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అమ్మాయి ఇదేదో బ్రేకప్ అవ్వగానే అమ్మ ఇంకా అసలు పేరెంట్స్ సోయ కూడా ఉండదు, ఇక తాగడం, తిరగడం, దొరిలాడుతూ ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఆ ఫేజ్ నుంచి వచ్చిన నేను అది కూడా చెప్తా ఉన్నా, ఆ ఫేజ్ నుంచి వచ్చిన. బట్ స్టిల్ ఎందుకు చెప్తున్నానంటే, మన కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకేమన్నా అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది, బాధపడేది అమ్మ, నాన్నే. గుర్తుపెట్టుకోండి, నేను చాలా అనుబంధం చెప్తా ఉన్నా. అమ్మ నాన్న తర్వాత ఎవరైనా. ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ, నాన్నే 100% అవుట్రైటెడ్గా చెప్తా. సో తర్వాత నాకు మ్యారేజ్ అయింది, డెఫినెట్లీ నా వైఫ్ వచ్చింది, షీ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. అండ్ అక్కడి నుంచి మా అమ్మ నాన్న బాధ్యత అనేది నా వైఫ్ తీసుకుంది. సో లైఫ్లో ముందుకు వెళ్తా ఉన్నాను నేను ప్రజెంట్. సో ఆలోచించండి. సో డెఫినెట్లీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎడిక్ట్ అవ్వద్దు ఈ సిగరెట్కి, మందుకి. సో జిమ్కి వెళ్ళండి, రన్నింగ్ చేయండి, మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేయండి, కొట్టండి. ఏదైతే అవమానం చేసిందో దానికంటే 100 రెట్లు ఇట్లా మనం వెళ్తే ఇట్లా ఈయన నేను వదులుకుంది అన్న స్థాయికి మనం వెళ్ళాలి. ఓకే, ఆలోచించండి. ప్రతి తమ్ముడు ఇది ఆలోచించాలి. థ్యాంక్ యూ.